నైట్ డిన్నర్లోకి ఎగ్ నూడిల్స్ అయితే చేశానండి. చాలా సింపుల్గా హోమ్ మేడ్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అవుట్ సైడ్ నూడిల్స్ లాగా కాకుండా తక్కువ మసాలాలు, కారం అన్నీ తక్కువ వేసుకొని ఇంట్లో చేసుకున్నామంటే మనం అందరం హెల్తీగా ఇంట్లోనే తినొచ్చు అనమాట. నూడిల్స్ అంత హెల్తీ ఏం కాదు, కాకపోయినా అప్పుడప్పుడు చేసుకొని తినాలి కదా. అవుట్ సైడ్ ఫుడ్ మనకి తినాలనిపించే క్రేవింగ్స్ వచ్చినప్పుడు నేను చేసుకొని ఇంట్లో అయితే తింటాను. బయట కానీ తెచ్చుకుంటాము, కానీ చాలా తక్కువ బయట తెచ్చుకోవడము. ఇంట్లో అప్పుడప్పుడు చేసుకొని అయితే తింటుంటాము. చాలా బాగా కుదిరింది నూడిల్స్ అయితే. ఎప్పుడో ఒకసారి చేసినా బాగానే చేస్తానండి. చాలా బాగా వచ్చింది నూడిల్స్. ఇంక ఇంట్లో నైట్ పనులన్నీ ఇంకా తిన్న తర్వాత ఎన్ని పనులు ఉంటాయో అసలుకే. రేపటి నుంచి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంట్లో పనులన్నీ ఎక్కువే ఉంటాయి. మార్నింగ్ చేసుకోవడం కుదరదు. నానికైతే లంచ్ బాక్స్ మార్నింగే 7కే వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా నైట్ అన్ని పనులు కుదిరినంత వరకు చేసి పెట్టేసుకుంటాను అనమాట. చూడండి, గిన్నెలు అయితే తోముకుంటున్నాను. ఇంకా రేపటి నుంచి గిన్నెలు తోమడానికి పిలవాలనుకోవట్లేదు, నేనే తోముకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇంక నైటే తోము పెట్టేసుకుంటే బెటర్ కదా. గ్యాస్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే బెటర్ అని చెప్పేసి అన్ని పనులు చేసుకుంటున్నాను అనమాట. ఈ పనులన్నీ అయిపోయాక మళ్ళీ చిన్న బాబుకి మళ్ళీ పాలు తాపాలి, నిద్రపించాలి, చాలానే ఉంటుందండి. పిల్లల్ని నిద్రపించేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయో ఇల్లు కసువంతా ఊడ్చి పెట్టుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అప్పటికే టైం 9:40 అయిపోతుంది. ఇంకా సర్లే అని చెప్పేసి అయినంత వరకు పనులు చేసుకొని నేను పడుకుంటేనే కదా మార్నింగ్ లేగలను, టిఫిన్, వంట అన్నీ ఉంటాయి కాబట్టి నైటే కూరగాయలు సమ్టైమ్స్ కోసి పెట్టేసుకుంటామండి. పప్పు అలాంటివి అయితే నైట్ చేసుకోమన్నమాట, మార్నింగే చేసేసుకుంటాము. కూరగాయలతో కూర అంటే మాత్రం నైటే కట్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లేచాక ఈజీగా ఉంటుంది. ఇంకా దసరా సెలవుల తర్వాత రేపే స్కూల్ ఫస్ట్ డే. ఇంకా నానిని ఏమ్రా స్కూల్ రేపే కదా ఫస్ట్ డే అని అడిగితే లేదు వెళ్ళబుద్ధి కావట్లేదని సీక్రెట్గా చెప్తున్నాడు అనమాట. వాళ్ళ నాన్న వింటే అరుస్తాడని చెప్పేసి. చాలా పనులు అయితే ఉన్నాయండి. ఇంకా కిచెన్ వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బట్టలు అయితే మిషన్కి వేసాను అనమాట. మా ఆయన కూరగాయలు అయితే కొంచెం కట్ చేసి ఇస్తున్నాడు. అలాంటి హెల్ప్ అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి, హెల్ప్ చేయడం వరకు మాత్రము. ఇంకా బట్టలన్నీ మిషన్కి వేసాను. 4 days అవుతుంది బట్టలు వేయక. ఇంకా మావి పిల్లలవి అన్నీ ఉన్నాయి. మావి వరకు ఒక రౌండ్ వేసేసాను అనమాట. పిల్లలవి రేపు వేస్తాను. చిన్న బాబువి నేనే ఉతుకుతానండి, ఉతికితేనే బాగుంటాయి హాట్ వాటర్లో పెట్టి. ఓకే, మరి మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్.